హలో పీపుల్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నా కలిగి చెట్టు అయితే ఇది సుమారు 5 సంవత్సరాల క్రితం కొన్నానమాట. ఇది చాలా భారీగా పెరిగింది, కానీ వృక్షం అయితే చూడండి ఎంత పెద్ద చెట్టు, ఓ పెద్ద పొదలాగా పెరిగింది. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నాకైతే కాయలు రాలా. ఎన్నో సంవత్సరాల నుంచి నేను తిట్టుకుంటా ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్లవర్స్ పూసింది. ఈ ఫ్లవర్స్ చూడడానికి అడవి సన్నజాజి పూలలాగా ఉన్నాయి. మనకి ఇక్కడ అక్కడక్కడ మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి సన్నజాజి మొగ్గలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. ఫస్ట్ టైం అనమాట. చూడండి ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఏమాత్రం కాయలు నిలబడతాయో తెలీదు. మొగ్గలు అయితే చూసారా, అడవి సన్నజాజి మొగ్గలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ కొన్ని పూసున్నాయి అక్కడక్కడ. మన అడవి సన్నజాజి పూలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ కొన్ని పూలు అయితే ఫ్లవరింగ్ వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్. లైట్గా స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేశాను. చెట్టు అయితే భారీగా పెరిగిపోయింది, ఇలాగా మహావృక్షమైనట్టు అయింది. కానీ ఎప్పుడు మొగ్గలు వచ్చింది లేదు, పువ్వులు పూసింది లేదు. ఈసారి మాత్రమే ఫస్ట్ టైం మొగ్గలు వేసింది. అక్కడక్కడ, అది మొత్తం చెట్టు అంతా వేయలే, కొన్ని దగ్గరలో అక్కడక్కడ వేసింది ఫ్లవర్స్. అక్కడక్కడ మొగ్గలు వచ్చినాయి. ఈసారైనా ఒక కాయైనా కాస్తే బాగుందని నా ఆశ. చూడాలి ఎంత మాత్రం కాస్తుందో ఏమో అనేది. చూడండి ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద పొద అయిందో. ఒక పెద్ద నిమ్మ చెట్టు ఉంటే ఎంత ఉంటుందో అంత సైజు పెరిగిందనమాట. దీన్ని నేను ఇంటి బయట వేశాను. మా ఇల్లు అది. సో ఈ రోడ్డు ఉంది ఇక్కడ. దీని పక్కన కొంచెం ప్లేస్ ఉంటే మనకి ఇక్కడ కలుజులాగా నీళ్ళు పడతాయి అనమాట. ఆ నీళ్ళు పీల్చుకొని బతుకుతుందని ఇక్కడ వేశాను అనమాట. గ్రోత్ అయితే బ్యూటిఫుల్గా. అంతేకాకుండా నా లీఫ్ కంపోస్ట్ దిబ్బ ఇక్కడే ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. దానిలో వేసిన ఎరువంతా దీనికి చేరుతుంది. నీళ్ళు కూడా పెడతాం మేము దీనికి. కాయలు అయితే కాయట్లేదు. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాను, కానీ ఇప్పుడే మొగ్గలు వచ్చాయి. చూస్తున్నారా, ఫస్ట్ టైం మొగ్గలు వచ్చాయి. ఫ్లవర్స్ కూడా పూస్తుంది అనమాట. చూడాలి ఎంత మాత్రం నిలబడతాయి అనేది. లైఫ్లో ఫస్ట్ టైము దీని ఫ్లవరింగ్ చూస్తున్నా నేను. ఫ్లవర్ లైట్గా స్మెల్ వస్తుంది అనమాట. అలాగే మనకు కొన్ని మొగ్గలు కూడా అక్కడక్కడ వేస్తున్నాయి. అవి చూడండి, కొమ్మ చూడండి ఎట్లా పెరిగిందో, ఎంత హెల్తీగా పెరిగిందో. ఒక్కో బ్రాంచ్ అయితే ముళ్ళు కూడా చాలా బీభత్సంగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా ఇవి బాగా కాయలు కాయడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. హైబ్రిడ్ కలిగి